హాయ్ అండి. అందరూ బాగున్నారా? నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మగ్గం వర్క్ వేసుకోవడం కోసం అయితే మెజర్మెంట్స్ అనేది చూపించబోతున్నానండి. చాలామందికి మెజర్మెంట్స్ దగ్గరైతే చాలా కన్‌ఫ్యూజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను చూపించబోయే వీడియో చూస్తే మీకు మెజర్మెంట్స్ అనేవి ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి అయితే వీడియో చూడండి. చాలా ఈజీగా అయితే మెజర్మెంట్స్ అనేది మనము డ్రా చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడైతే క్లాత్‌ని మిడిల్‌లో తీసుకొనైతే ఈ విధంగా అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి కింది వరకు కూడా. అండ్ ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే మిడిల్‌లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ కింది భాగంలో కూడా ఒక 1 ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకొని మళ్ళీ కిందికి కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా అయితే డ్రా చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ ఎందుకు వదిలేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్లకనేది ఈ 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుందండి. అందుకే ఇప్పుడైతే మనం దాన్నైతే వదిలేసుకోవాలండి. అండ్ ఇప్పుడైతే హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ ఇప్పుడు నేను చూసుకుంటే నాకైతే 13.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. అంటే 13.5 ఇంచులు అయితే వచ్చింది బ్లౌజు. ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదండీ లైను, దాని మీద నుంచి కింది వరకు 13.5 ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు అయితే 13.5 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. నేనైతే అక్కడ డ్రా చేశాను చూసారా. అండ్ ఇప్పుడైతే నెక్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలండి. ఎవరికైనా 2.5 పెట్టుకోవాలి. బక్కగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా. అండ్ ఇప్పుడైతే షోల్డర్ కూడా 2.5 పెట్టుకోవాలండి. రెండు టోటల్ కలిపి 5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కిందికి తీసుకుంటాం కదండి, అక్కడైతే 5.5 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. ఎవరికైనా 5.5 ఇంచులే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం నెక్ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకైతే అక్కడ నెక్ వచ్చేసి 8.5 అయితే ఉందండి. నేనైతే 8.5 అయితే అక్కడ డ్రా చేశాను చూసారా. అండ్ కింద అయితే ఇక్కడ 3 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. లావు ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు పెట్టుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచులే పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడైతే సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలండి. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 2.5, ఇక్కడ కిందికి మళ్ళీ నెక్ వచ్చేసి 3 అండి. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా 5.5 తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే మళ్ళీ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం అయితే షాప్లో ఇట్లాంటి స్కేల్ అయితే ఉంటుందండి మగ్గం వర్క్ కోసము. నా దగ్గర అయితే ఇది ఉంది. నేనైతే ఇది పెట్టయితే కింద నెక్ రౌండ్ అనేది అయితే ఇట్లా డ్రా చేస్తున్నానండి. చాలా మంచిగా వస్తుందండి. ఇట్లాంటిదైతే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత లైట్గా ఇట్లా అనేస్తే ఇంకా మంచిగా రౌండ్గా అయితే వచ్చేస్తుందండి. అదైతే షాప్లో ఉంటుందండి. 25 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఉంటుంది అంతే. చాలా బాగా యూజ్ అవుతుందండి అదైతే మనకి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అవన్నీ చెక్ చేసుకోవాలండి ఎంత ఉంది బ్లౌజ్ అనేది. అండ్ అట్లా చెక్ చేసుకుంటే మళ్ళీ ఒక 2 ఇంచెస్ అయితే సైడ్కి అయితే డ్రా చేసుకోవాలి. అది కూడా కుట్లకైతే వెళ్ళిపోతుందండి. అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ కింద వెనుక పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోవాలండి. బ్యాక్ నెక్ ఉంటుంది కదండి, అది డ్రా చేసుకున్న అపోజిట్ సైడ్ అయితే హ్యాండ్ అనేది డ్రా చేయాలండి. అండ్ ఇక్కడైతే కింద ఒక 1 ఇంచ్ అయితే వదిలేసి ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని హైట్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు లైన్ నుండి పైన వరకు హైట్ అనేది చెక్ చేసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో అయితే ఆ మార్క్ నుండి కింది వరకు అయితే ఒక లైన్ అనేది డ్రా చేయాలండి. ఈ లైన్ అనేది హ్యాండ్ మిడిల్ భాగం అనేది ఎంతవరకు ఉందో అది తెలియడం కోసమే ఈ లైన్ అనేది మనం డ్రా చేస్తామండి. ఇప్పుడైతే మళ్ళీ ఓల్డ్ బ్లౌజ్ని ఆ లైన్ పక్క నుండి అయితే పెట్టుకొని మెజర్మెంట్స్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలండి. బ్లౌజ్ ఎక్కడి వరకు టైట్ ఉందో చూసుకొని అయితే అక్కడి వరకు మాత్రమే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వర్క్ అయితే పైన వేస్తాం కదండి, అందుకే ఇప్పుడైతే పైన మాత్రమే మనం ఇట్లా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కిందికి కూడా ఎంత టైట్ ఉందో అట్లా చెక్ చేసుకొని అక్కడి వరకు అయితే మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా అలాగే అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మగ్గం వర్క్ అనేది ఈ మెజర్మెంట్స్తో మాత్రమే చేస్తాము. అందుకే నేను పైన మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటున్నానండి, బ్లౌజ్ పైన మెజర్మెంట్స్. ఇప్పుడైతే హ్యాండ్ అయితే అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో అయితే ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా అయితే డ్రా చేసుకోవాలి.
అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసుకున్నాం కదండి, దాని పక్కనే ఇట్లా క్రాస్గా అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలండి, లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. అండ్ నెక్ అండ్ షోల్డర్ రెండు కూడా 2.5 తీసుకోవాలండి. అండ్ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఓల్డ్ బ్లౌజ్ అయితే తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి మన నెక్ ఎంత ఉంది అనేది. ఇక్కడ నేను తీసుకున్న ఓల్డ్ బ్లౌజ్కి అయితే నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందండి. ఈ విధంగా అయితే క్రాస్గా పెట్టి అయితే మనం చూసుకోవాలి. 5.5 ఇంచెస్ ఉంది. ఆ 5.5 ఇంచెస్ని అయితే ఇక్కడైతే డ్రా చేసుకోవాలండి. అండ్ కింద కూడా 2.5 ఇంచెసే తీసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇట్లా నెక్ కూడా రౌండ్గా వచ్చేటట్లయితే ఇట్లా డ్రా చేసుకోవాలండి. అండ్ ఇప్పుడైతే షోల్డర్ దగ్గర కూడా కిందికి 5.5 ఇంచెస్ అయితే కిందికి దించుకొని ఈ విధంగా అయితే మార్క్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఓల్డ్ బ్లౌజ్తో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ మార్కింగ్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.